అంటే మామూలుగా మనం ఏదన్నా వైద్య పరీక్షల గురించి లేదా రోగ నిర్ధారణ గురించి మాట్లాడుకునేటప్పుడు అంతా చాలా ఖచ్చితంగా ఒక లెక్క ప్రకారం ఉంటుందని అనుకుంటాం కదా. ఒక ఇంజనీరింగ్ ప్రాబ్లంలాగా ఫీల్ అవుతాం. అవును. చాలామంది అలాగే అనుకుంటారు. అదే, ఎవరికైనా చెయ్యి విరిగితే ఎక్స్రే తీయగానే అందులో ఆ విరిగిన తెల్లటి ఎముక స్పష్టంగా కనిపిస్తుంది. డాక్టర్ దాన్ని చూపిస్తూ ఇదిగో ఇక్కడే సమస్య ఉంది అని చెప్పేస్తారు. దాన్ని చూడగానే ఒక రకమైన ఊరట కూడా వస్తుంది. సమస్య కంటికి కనిపించాలి, దాన్ని సులభంగా అర్థం చేసుకోవాలనిపిస్తుంది. మ్మ్. ఆ ఎక్స్రే అప్రోచ్ అనేది చాలా సూటిగా ఉండే విధానం. విరిగితే కనిపిస్తుంది, లేదంటే లేదు. కాని మానవ శరీరం ఎప్పుడూ అంత సరళంగా ఉండదు కదా. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మన శరీరంలోని హార్మోన్లు, జీవక్రియలు, కణాల లోపలి వ్యవస్థల విషయానికొచ్చేసరికి అకస్మాత్తుగా ఆ ఎక్స్రే మిషన్ ఏమాత్రం పనిచేదనే చెప్పాలి. నిజమే. ఒకచోట సమస్య ఉంటే ఇంకోచోట అఫెక్ట్ ఉంటుంది. కరెక్ట్. ఒక చిన్న గ్రంథిలో వచ్చే సమస్య దానికి ఏమాత్రం సంబంధం లేని ఇంకో అవయవాన్ని దెబ్బతీస్తుంది. మెదడులో ఏదో మార్పు జరిగితే దశాబ్దాల తర్వాత ఎముకల ఆకారం మారిపోతుంది లేదా కంటి చూపు పోతుంది. ఈరోజు మనం వివరంగా మాట్లాడుకోబోయే అంశం ఇదే. శరీరంలో కంటికి కనిపించకుండా ఒకదానితో ఒకటి అల్లుకుపోయున్న ఈ అద్భుతమైన నెట్వర్క్ ఎలా పనిచేస్తుందో ఈరోజు విడమర్చి చూద్దాం. ఇదొక పెద్ద డయాగ్నోస్టిక్ పజిల్ లాంటిది. ఒకచోట తీగలాగితే ఇంకోచోట డొంక కదిలినట్లుగా ఉంటుంది హార్మోన్ల వ్యవస్థ. దీని వెనుక ఉన్న అసలు కారణాలను అర్థం చేసుకుంటేనే దీన్ని మనం ఛేదించగలం. సరే, దీన్ని కాస్త విడమర్చి చూద్దాం. ముందుగా మన శరీర నిర్మాణానికి, పెరుగుదలకు కేంద్రబిందువైన మెదడులోని పిట్యూటరీ గ్రంథి, అదే పిట్యూటరీ గ్లాండ్తో మొదలు పెడదాం. ఇది మెదడు అడుగు భాగంలో ఒక బఠాణి గింజంత సైజులో ఉంటుంది గదా. అవును, చాలా చిన్నది. కానీ దీని సామర్థ్యం చూస్తే ఈ గ్రంథి మన శరీరమనే ఒక భారీ కార్పొరేట్ కంపెనీకి సీఈఓ లాంటిదనిపిస్తుంది. ఆ సీఈఓ పోలిక దీనికి సరిగ్గా సరిపోతుంది. శరీరంలోని థైరాయిడ్, అడ్రినల్ లాంటి మిగతా గ్రంథులన్నింటినీ కంట్రోల్ చేసే బాధ్యత ఈ పిట్యూటరీదే. అందుకే దీన్ని మాస్టర్ గ్లాండ్ అంటారు. ముఖ్యంగా ఇందులో సోమాటోట్రోఫ్ కణాలు విడుదల చేసే గ్రోత్ హార్మోన్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇది పెరుగుదలకు చాలా కీలకం. ఇక్కడే నాకో డౌటొచ్చింది. ఈ సీఈఓ నేరుగా వెళ్లి కణాలకు పెరగండి అని ఆర్డర్ ఇస్తుందా, లేదా మధ్యలో ఇంకెవరైనా ఉంటారా? నేరుగా పనిచేస్తుంది, కాని ఇంకో మార్గం కూడా ఉంది. నేను గమనించినంతవరకు ఈ గ్రోత్ హార్మోన్ నేరుగా పనిచేయడంతో పాటు కాలేయం నుండి ఉత్పత్తి అయ్యే IGF-1 అనే మరో హార్మోన్ ద్వారా కూడా పనిచేస్తుంది కదా. ఒక రకంగా ఈ IGF-1 అనేది సీఈఓ ఆర్డర్లను అమలు చేసే మిడిల్ మేనేజర్ లాంటిదనమాట. కరెక్ట్, పర్ఫెక్ట్ అనాలజీ. అయితే చిన్నతనంలో ఈ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తయితే దాన్ని జైగాంటిజం అంటారని తెలుసు. మనుషులు అసాధారణంగా పొడవుగా పెరిగిపోతారు. మరి పెద్ద వయసులో ఇదే హార్మోన్ ఎక్కువైతే ఏమవుతుంది? అప్పుడు కూడా పొడవు పెరుగుతారా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. పెద్దవారిలో గ్రోత్ హార్మోన్ విపరీతంగా పెరిగితే వాళ్లు పొడవు పెరగరు. ఎందుకంటే అప్పటికే వారి ఎముకల చివరన ఉండే గ్రోత్ ప్లేట్స్ మూసుకుపోతాయి. ఓహో, అంటే పొడవు పెరిగే ఛాన్స్ లేదన్నమాట. అవును. అందుకే అడ్డంగా అంటే వెడల్పుగా పెరగడం మొదలుపెడతారు. ఈ పరిస్థితినే ఆక్రోమెగాలీ అంటారు. ఇది సాధారణంగా పిట్యూటరీ గ్రంథిలో ఒక చిన్న కణితి అంటే అడినోమా ఏర్పడటం వల్ల వస్తుంది. రైట్. అంటే ఎముకలు వెడల్పుగా మారతాయి కాబట్టే ఆక్రోమెగాలీ పేషెంట్లలో ముందు తలభాగం ఎత్తుగావడం, దవడ ముందుకు రావడం, చేతులు పాదాలు విపరీతంగా పెద్దవిగా మారడం మనం చూస్తుంటాం. కేవలం ఆకారం మారడమే కాకుండా ఇది ప్రాణాంతకం కూడా కావచ్చు కదా. ఖచ్చితంగా. ఆక్రోమెగాలీ కేవలం బాహ్య రూపానికే పరిమితం కాదు. ఇది లోపలి అవయవాలను, ముఖ్యంగా గుండెను దెబ్బతీస్తుంది. గ్రోత్ హార్మోన్ గుండె కణాలను కూడా పెరిగేలా చేస్తుంది. అంటే గుండె సైజు పెరుగుతుందా? అవును. దీనివల్ల గుండె ఎడమ జఠరిక కండరం విపరీతంగా మందంగా మారుతుంది. దీన్నే లెఫ్ట్ వెంట్రిక్యులర్ హైపర్ట్రోఫీ అంటారు. చివరికి పంపింగ్ సామర్థ్యం తగ్గిపోయి హార్ట్ ఫెయిల్యూర్కు దారితీస్తుంది. వావ్! ఒక చిన్న గ్రంథిలో వచ్చిన మార్పు ఏకంగా గుండెనే ఫెయిల్ చేసే స్థాయికి వెళ్తుందన్నమాట. సరే, ఇప్పుడు ఈ సీఓ ఆఫీస్ లాంటి పిట్యూటరీ గ్రంథిలో అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం లాంటి ఎమర్జెన్సీ వస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. దాన్నే పిట్యూటరీ అపోప్లెక్సీ అంటారు కదా. అసలు అక్కడేం జరుగుతుంది? పిట్యూటరీ అపోప్లెక్సీ అనేది నిమిషాల వ్యవధిలో
ప్రాణాలను తీసే ఒక భయంకరమైన పరిస్థితి. ఇందాక మనం ఆ కణితి గురించి మాట్లాడుకున్నాం కదా. కొన్నిసార్లు ఆ కణిత వేగంగా పెరిగిపోవడం వల్ల దానికి రక్తం సరిపోక అకస్మాత్తుగా ఆ కణిత లోపలే రక్తస్రావం జరుగుతుంది. హెమరేజ్ అవుతుందన్నమాట. అవును, రక్తం లీక్ అవ్వగానే ఆ గ్రంథి ఒక్కసారిగా ఉబ్బిపోతుంది. ఉబ్బిపోవడం వల్లే తీవ్రమైన తలనొప్పొస్తుంది కదా. కాని ఇక్కడ నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం కంటిచూపు పోవడం. గ్రంథి మెదడులో ఉంటే చూపెందుకు పోతుంది? అంటే దీని అర్థం చేసుకోవాలంటే మన 2 కళ్ల నుండి వచ్చే ఆప్టిక్ నరాలు మెదడులోకి వెళుతూ సరిగ్గా ఈ పిచ్యూటరీ గ్రంథికి పైన ఒక ఎక్స్ ఆకారంలో క్రాస్ అవుతాయి కదా. అవును, దీన్నే ఆప్టిక్ కయాస్మా అంటారు. ఇప్పుడు ఆ కింద ఉన్న గ్రంథి ఉబ్బిపోయి నేరుగా ఈ ఎక్స్ మధ్యభాగం మీద విపరీతమైన ఒత్తిడి పెడుతుంది. అద్భుతంగా చెప్పారు. ఆ క్రాస్ అయ్యే నరాలు మన కంటి పక్క భాగాల చూపును కంట్రోల్ చేస్తాయి. వాటిపై ఒత్తిడి పడగానే 2 కళ్లల్లోనూ పక్క భాగాల చూపు చీకటిగా మారిపోతుంది. దీన్నే బైటెంపోరల్ హెమియానాప్సియా అంటారు. ఓహో, అంటే పక్కనెవరైనా ఉన్నా కనిపించరన్నమాట. అవును, దాంతోపాటు కంటి కదలికలను నియంత్రించే ఓకిలోమోటార్ నరం మీద కూడా ఒత్తిడిపడి కన్ను వాలిపోతుంది. ఇదొక మెకానికల్ ఫెయిల్యూర్. నరం నొక్కబడటం వల్లే చూపు పోతుంది. మరి ఈ పరిస్థితిలో పేషెంట్ను ఎలా కాపాడాలి? ఇది జరిగిన వెంటనే రోగికి అత్యవసరంగా గ్లూకోకార్టికాయిడ్స్ అంటే స్టీరాయిడ్స్ ఇవ్వాలి. ఎందుకంటే గ్రంథి దెబ్బతినగానే కార్టిసోల్ ఉత్పత్తి ఆగిపోయి ఎక్యూట్ ఎడ్రీనల్ క్రైసిస్ వస్తుంది. రోగి రక్తపోటు పూర్తిగా పడిపోయి ప్రాణాలు పోతాయి. కాబట్టి వెంటనే స్టీరాయిడ్స్ ఇవ్వాలి. మైండ్ బ్లోయింగ్. ఇది అగ్ని ప్రమాదం లాంటిదైతే అదే సీఈఓ ఆఫీస్లో కరెంటు పోతే ఎలా ఉంటుందో చెప్పే ఇంకో పరిస్థితి ఉంది. అదే షీహాన్ సిండ్రోమ్. ఇది పూర్తిగా గర్భవతుల్లో మాత్రమే చూస్తాం కదా. ఇది ఎలా జరుగుతుంది? ఏంటంటే గర్భధారణ సమయంలో మహిళల శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు విపరీతంగా పెరుగుతాయి. ఈ హార్మోన్ ప్రభావం వల్ల పిచ్యూటరీ గ్రంథి కూడా భారీగా పరిమాణం పెరుగుతుంది. కానీ ఇక్కడే ఒక పెద్ద లోపముంది. ఏంటది? గ్రంథి సైజు పెరుగుతుంది కాని దానికి కావాల్సిన రక్తనాళాలు మాత్రం పెరగవు. అంటే పెద్దదైన గ్రంథికి చాలా ఎక్కువ రక్తం కావాలి, కాని సిస్టమ్ దాన్ని అందించలేకపోతోంది. అదొక టైం బాంబ్ లాంటిదనమాట. సరిగ్గా ప్రసవం సమయంలో ఏదైనా కారణం వల్ల తీవ్రమైన రక్తస్రావం జరిగి తల్లి బ్లడ్ ప్రెషర్ ఒక్కసారిగా పడిపోతే ఈ గ్రంథి కణాలకు ఆక్సిజన్ అందదు కదా. సరిగ్గా అదే జరుగుతుంది. రక్తపోటు పడిపోగానే అప్పటికే ఆక్సిజన్ కొరతతో ఉన్న ఆ గ్రంథి కణాలు ఊపిరాడక చనిపోతాయి. దీన్నే ఇస్కీమిక్ నెక్రోసిస్ అంటారు. దీనివల్ల పిచ్యూటరీ గ్రంథి పూర్తిగా పనిచేయడం మానేస్తోంది. దీన్నే పాన్ హైపోపిచ్యూటరిజం అంటారు. ఈ పదం వినడానికి కష్టంగా ఉన్నా దీని అర్థమేంటంటే అన్ని హార్మోన్లు ఆగిపోయాయి అని. దీని మొదటి లక్షణం బయటపడేది డెలివరీ తర్వాతే కదా. తల్లికి పాలు పడకపోవడం అనేది దీని మొదటి సంకేతం. అవును, పాలు ఉత్పత్తికి కారణమయ్యే ప్రోలాక్టిన్ హార్మోన్ను ఉత్పత్తి చేసే కణాలు అప్పటికే చనిపోయాయి కాబట్టి. ఇది కేవలం పాలు పడకపోవడానికి పరిమితం కాదు. భవిష్యత్తులో థైరాయిడ్ అడ్రినల్ సమస్యలు కూడా వస్తాయి. కాని ప్రోలాక్టిన్ లోపమనేది మొదటి ఇండికేటర్. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ప్రొలాక్టిన్ గురించి చెప్పుకున్నాం కాబట్టి మెదడు దాన్ని ఎలా కంట్రోల్ చేస్తుందో చూద్దాం. పిట్యూటరీ గ్రంథి ఎప్పుడూ ప్రొలాక్టిన్ను ఉత్పత్తి చేయాలనే చూస్తుంది. కాని మెదడులోని హైపోథాలమస్ దానికి ఎప్పుడూ ఒక బ్రేక్ వేసి ఉంచుతుంది. ఆ బ్రేక్ పేరే డోపమైన్ కదా. ఇది చాలా ప్రత్యేకమైన సిస్టమ్. మిగతా హార్మోన్లను ప్రేరేపించడానికి హైపోథాలమస్ సిగ్నల్స్ పంపుతుంది. కానీ ప్రొలాక్టిన్ విషయంలో మాత్రం ఎప్పుడూ అడ్డుకుంటూనే ఉంటుంది. ఏదైనా కడిప్తి వల్ల ఈ డోపమైన్ దారి మూసుకుపోయినా లేదా కొన్ని సైకియాట్రిక్ మందుల వల్ల D2 రిసెప్టర్లు బ్లాక్ అయినా వెంటనే ఈ బ్రేక్ ఫెయిల్ అవుతుంది. అప్పుడు ప్రొలాక్టిన్ స్థాయిలు విపరీతంగా పెరిగిపోయి హైపర్ ప్రొలాక్టినీమియా వస్తుంది. ఒకవేళ పిచ్యుటరీలోనే కణితి ఉండి ప్రొలాక్టిన్ విపరీతంగా ఉత్పత్తి అవుతుంటే దాన్ని ఆపడానికి మనం సర్జరీ చేయాలా లేదా మందులతో ఆపొచ్చా? అదృష్టవశాత్తు దీనికి అద్భుతమైన మందులున్నాయి. క్యాబర్గోలిన్ లేదా బ్రోమోక్రిప్టిన్ లాంటి డోపమైన్ అగోనిస్ట్లను వాడతారు. ఇవి మెదడుకు వెళ్లి అచ్చం డోపమైన్లాగా నటిస్తాయి. ఫెయిలైన బ్రేక్ స్థానంలో ఇవి బ్రేక్ వేస్తాయన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆశ్చర్యకరంగా ఇవి కేవలం హార్మోన్ స్థాయిలను తగ్గించడమే కాకుండా కణితి పరిమాణాన్ని కూడా కొద్ది వారాల్లోనే కరిగించేస్తాయి. ఒక మందు నేరుగా వెళ్లి కణితిని కరిగించడం నిజంగా అద్భుతమే. కానీ ఇదంతా ఒక ఎత్తు అయితే
థైరాయిడ్ గ్రంథికి ఈ ప్రొలాక్టిన్కి మధ్యున్న సంబంధం నన్ను నిజంగా కన్ఫ్యూజ్ చేసింది. అవును, అది కాస్త ట్రిక్కీగా ఉంటుంది. అదే, ఎవరికైనా ప్రైమరీ హైపోథైరాయిడిజం ఉంటే, అంటే మెడలోని థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయకపోతే వారిలో పాలు ఉత్పత్తి చేసే ప్రొలాక్టిన్ స్థాయిలు ఎందుకు పెరుగుతాయి? అసలు ఈ రెండు వేరువేరు వ్యవస్థలకు సంబంధమేమిటి? ఇది మన శరీర నిర్మాణంలో ఉన్న ఒక విచిత్రమైన క్రాస్ వైరింగ్ సమస్య అని చెప్పాలి. థైరాయిడ్ గ్రంథి పనిచేయకపోయినప్పుడు రక్తంలో T3, T4 హార్మోన్లు తగ్గిపోతాయి కదా. అవును. అప్పుడు మెదడులోని హైపోథాలమస్ కంగారుపడి థైరాయిడ్ను ఎలాగైనా నిద్రలేపాలి అని TRH అనే ఒక ఎమర్జెన్సీ సిగ్నల్ను విపరీతంగా పంపుతుంది. ఓకే, ఆ TRH వెళ్ళి పిట్యూటరీ మీద పనిచేసి థైరాయిడ్ను ప్రేరేపించాలి. మన ప్రొలాక్టిన్ ఎందుకు పెరుగుతోంది? అక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఈ TRH హార్మోన్కు కేవలం థైరాయిడ్ కణాలనే కాకుండా ప్రోలాక్టిన్ ఉత్పత్తి చేసే లాక్టోట్రోఫ్ కణాలను కూడా ప్రేరేపించే గుణముంది. అంటే హైపోథాలమస్ థైరాయిడ్ కోసం పంపిన సిగ్నల్ పక్కనే ఉన్న ప్రోలాక్టిన్ ఫ్యాక్టరీని కూడా ఆన్ చేసేస్తుంది. ఒక వ్యవస్థను బాగు చేయడానికి పంపిన సిగ్నల్ పొరపాటునే ఇంకో ఫ్యాక్టరీ అలారం మోగించడం లాంటిదన్నమాట. ఇదొక పిచ్చి డిజైన్ ఫ్లాలాగా అనిపిస్తోంది. సరే, థైరాయిడ్ లోపం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పుట్టుకతో వచ్చే హైపోథైరాయిడిజం గురించి ఒక పాయింట్ చూడాలి. అవును, కంజెనిటల్ హైపోథైరాయిడిజం. పుట్టే పిల్లల్లో థైరాయిడ్ గ్రంథి సరిగ్గా ఏర్పడకపోయినా పుట్టిన వెంటనే వాళ్లలో ఏ లక్షణాలు కనిపించవు కదా. ఎందుకంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి రక్తం నుంచి బొడ్డుతాడు ద్వారా కొద్దిపాటి T4 హార్మోన్ శిశువుకు చేరుతుంది. అదొక బ్యాకప్ బ్యాటరీలాగా పనిచేస్తుంది. కరెక్ట్. కానీ ఆ బ్యాటరీ అయిపోగానే, అంటే కొన్ని వారాల తర్వాతే శిశువులో లక్షణాలు బయటపడతాయి. ఇది చాలా క్లిష్టమైన సమయం. అందుకే పుట్టిన వెంటనే పిల్లలకు థైరాయిడ్ స్క్రీనింగ్ పరీక్షలు చేయడం చాలా ముఖ్యం. ద్రవాల బ్యాలెన్స్ విషయానికి వస్తే కూడా హైపోథాలమస్ పాత్ర చాలా కీలకం. ముఖ్యంగా డయాబెటిస్ ఇన్సిపిడస్ అనే పరిస్థితి గురించి విశ్లేషిద్దాం. ఈ పేరు వినగానే అందరూ షుగర్ వ్యాధి అనుకుంటారు. కాని దీనికి షుగర్కు సంబంధం లేదు కదా. తలకు తీవ్రమైన గాయమైనప్పుడు లేదా బ్రెయిన్ సర్జరీ జరిగినప్పుడు మెదడులోని హైపోథాలామస్ లేదా పోస్టీరియర్ పిట్యూటరీ దెబ్బతింటుంది. అవును. అప్పుడు కిడ్నీలకు నీటిని ఆపుకోమని చెప్పే ADH హార్మోన్ ఉత్పత్తి ఆగిపోతుంది. నిజమే. ADH అంటే ఒక రకంగా కిడ్నీలకు వేసే తాళం లాంటిది. ఆ తాళం లేకపోతే కిడ్నీలు నీటిని శరీరంలో ఆపుకోలేవు. అంటే రక్తంలో ఉన్న ఫ్రీ వాటర్ అంతా లీకైపోయి మూత్రం రూపంలో విపరీతంగా బయటకు వెళ్ళిపోతుంది. రోజుకు లీటర్ల కొద్దీ మూత్రం వస్తుంది. నీరు మాత్రమే బయటకు పోతుంది, కాని సోడియం లాంటి ఎలక్ట్రోలైట్స్ రక్తంలోనే ఉండిపోతాయి. అంటే ఒక గ్లాసు నీళ్లలో ఉప్పు వేసి నీటిని సగానికి మరిగిస్తే ఉప్పు సాంద్రత ఎలా పెరుగుతుందో ఇక్కడ కూడా రక్తం చిక్కబడి హైపర్ ఆస్మోలారిటీ ఏర్పడుతుంది. దీన్నే హైపర్ ఆస్మోటిక్ వాల్యూమ్ కంట్రాక్షన్ అంటారు కదా. ఎగ్జాక్ట్లీ. మరి ఈ సమస్య శాశ్వతంగా ఉండిపోతుందా? అది గాయం ఎక్కడ జరిగిందనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ADHను ఉత్పత్తి చేసే హైపోథాలమస్ దెబ్బతింటే అది శాశ్వతంగా ఉండిపోతుంది. కానీ కేవలం ఆ హార్మోన్ను నిల్వ ఉంచే పోస్టీరియర్ పిట్యూటరీ మాత్రమే దెబ్బతింటే అది తాత్కాలికమే. కొంతకాలానికి శరీరం సర్దుకుంటుంది. దీనికి సరిగ్గా ఆపోజిట్ పరిస్థితి కూడా ఉంది కదా. అదే SIADH. మెదడు దెబ్బతిన్నప్పుడు గాని లేదా కొన్ని రకాల ఊపిరితిత్తుల క్యాన్సర్లలో గాని ఈ ADH హార్మోన్ విపరీతంగా ఏమాత్రం అవసరం లేకపోయినా విడుదలవుతుంది. అవును, ఇక్కడ కిడ్నీలకు వేసిన తాళం జామ్ అయిపోయినట్లు అనమాట. ఎక్కువ ADH వల్ల మూత్రపిండాలు నీటిని అసలు బయటకు పంపవు. ఆ నీరంతా శరీరంలోనే నిల్చిపోయి రక్తం పల్చబడిపోతుంది. అంటే సోడియం తగ్గిపోతుందా? అవును, రక్తంలో సోడియం సాంద్రత పడిపోతుంది. దీన్నే హైపోనెట్రీమియా అంటారు. అదే సమయంలో శరీరం తన ఫ్లూయిడ్ వాల్యూమ్ పెరిగిపోతుండటాన్ని గమనించి దాన్ని తగ్గించుకోవడానికి మూత్రంలో సోడియంను ఎక్కువగా బయటకు పంపేస్తోంది. ఇది చాలా ప్రమాదకరమైన బ్యాలెన్సింగ్ యాక్ట్. ద్రవాల బ్యాలెన్స్ దెబ్బతింటే శరీరం ఎంత తీవ్రమైన ఒత్తిడికి గురవుతుందో చూశాం. శరీరం ఇలాంటి ఒత్తిడిని ఎదుర్కొన్నప్పుడు దాన్ని తట్టుకోవడానికి ఒక ప్రత్యేకమైన ఫ్యాక్టరీని ఆన్ చేస్తోంది. ఆ ఫ్యాక్టరీలో తయారయ్యే ఆయుధాలే స్టిరాయిడ్స్. కరెక్ట్. ఇప్పుడు ఈ స్టిరాయిడ్స్ తయారీని, వాటి ప్రభావాన్ని పరిశీలిద్దాం. స్టిరాయిడ్ హార్మోన్ల తయారీని ఒక పక్క ఫ్యాక్టరీ అసెంబ్లీ లైన్తో పోల్చవచ్చు కదా. ఖచ్చితంగా. ఏ ఫ్యాక్టరీలో అయినా ఒక ముడిసరుకును పంపించి దాన్ని వేరువేరు కన్వేయర్ బెల్ట్లపై వేర్వేరు దశల్లో ప్రాసెస్ చేస్తారు కదా. ఇక్కడ ఆ ముడిసరుకు కొలెస్ట్రాల్. ఈ తయారీ కణాలలోని మైటోకాండ్రియాలో మొదలవుతుంది. అక్కడ కొలెస్ట్రాల్ కాస్త
ప్రెగ్నెనోలోన్ అనే ప్రాథమిక రూపంగా మారుతుంది. ఆ తర్వాత ఈ ప్రెగ్నినోలోన్ మైటోకాండ్రియా నుండి బయటకు వచ్చి కణంలోని స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అనే మరో విభాగంలోకి వెళుతుంది. అక్కడ మిగతా ఎంజైమ్లన్నీ దీనిపై పనిచేసి ఫైనల్గా కార్టిసాల్, ఆల్డోస్టిరాన్ లాంటి స్టిరాయిడ్ హార్మోన్లను తయారు చేస్తాయి. అవును. అందుకే ఈ హార్మోన్లను తయారు చేసే అడ్రీనల్ గ్రంథి కణాల్లో ఈ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం నెట్వర్క్ చాలా పెద్దగా, విస్తృతంగా ఉంటుంది. ఫ్యాక్టరీ ఫ్లోర్ పెద్దగా ఉండాలన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఈ ఫ్యాక్టరీలో తయారయ్యే వాటిలో గ్లూకోకార్టికాయిడ్స్ అంటే కార్టిసాల్ చాలా ముఖ్యమైనవి. ఇవి మన శరీరాన్ని ఒత్తిడి నుండి కాపాడతాయి. కానీ వీటికొక చీకటి కోణముంది కదా. అవును. ఇవి ప్రాణాలు కాపాడినా కండరాలను కరిగించే గుణాలు కలిగి ఉంటాయి. ఇవి ఎక్కువగా ఉంటే కండరాలు కరిగిపోవడం, చర్మం పలచబడటం, రోగనిరోధక శక్తి తగ్గడం జరుగుతాయి. అంతేకాదు, ఇవి రక్తంలో షుగర్ లెవెల్స్ కూడా విపరీతంగా పెంచుతాయి కదా. కాలేయంలో గ్లూకోజ్ ఉత్పత్తిని పెంచుతాయి. పైగా కణాలు ఇన్సులిన్కు ప్రతిస్పందించకుండా చేస్తాయి. దీనివల్లే షుగర్ వ్యాధి వస్తుంది. దీన్నే మనం కుషింగ్ సిండ్రోమ్లో ఎక్కువగా చూస్తాం. కుషింగ్ సిండ్రోమ్లో రోగులను అత్యంత వేధించే ఇంకో ప్రధాన సమస్య తీవ్రమైన రక్తపోటు. కార్టిసోల్ ఎక్కువగా ఉన్నప్పుడు అది కాలేయం నుండి యాంజియోపెన్సినోజెన్ అనే ప్రోటీన్ ఉత్పత్తిని పెంచుతుంది. అలాగే రక్తనాళాలను ఎపినెఫ్రిన్కు మరింత సున్నితంగా మారుస్తుంది. అంటే బీపీ పెరిగిపోతుంది. అవును. వీటన్నింటికీ మించి అత్యధిక స్థాయిలో ఉన్న కార్టిసాల్ కిడ్నీల్లోని మినరల్లోకార్టికాయిడ్ రిసెప్టర్లను ఆక్రమించేసి సోడియంను శరీరంలోనే నిలిపేస్తుంది. ఈ మెకానిజమ్స్ అన్నీ కలిసి బీపీని అమాంతం పెంచేస్తాయి. ఇదంతా శరీరం సొంతంగా స్టిరాయిడ్స్ ఎక్కువ ఉత్పత్తి చేసినప్పుడు జరిగేది. కానీ మనం బయట నుంచి మందుల రూపంలో స్టిరాయిడ్స్ వాడితే, అంటే చాలా కాలం వాడితే, ఇంకో రకమైన ప్రమాదం ఉంది కదా. ఒక విధంగా చెప్పాలంటే మన మెదడులోని థర్మోస్టాట్ ఆఫ్ అయిపోతుంది. కరెక్ట్. మనం బయట నుంచి స్టిరాయిడ్స్ తీసుకుంటుంటే మెదడులోని హెచ్పిఏ యాక్సెస్ ఓహో శరీరంలో సరిపడా స్టిరాయిడ్స్ ఉన్నాయి అని భ్రమపడి తన సొంత ఫ్యాక్టరీని మూసివేస్తుంది. దీన్నే నెగటివ్ ఫీడ్బ్యాక్ సప్రెషన్ అంటారు. అప్పుడు శరీరం తన సొంత స్టిరాయిడ్ ఉత్పత్తిని ఆపేసి ఆ అడ్రినల్ గ్రంథులు ముడుచుకుపోతాయి. ఒకవేళ రోగి సడన్గా ఆ మందులు ఆపేసినా లేదా అకస్మాత్తుగా ఏదైనా ఇన్ఫెక్షన్ సోకినా ఆ ఒత్తిడిని తట్టుకోవడానికి శరీరానికి అదనపు స్టిరాయిడ్స్ అత్యవసరం. కానీ అప్పటికే ఫ్యాక్టరీ మూతపడింది కాబట్టి మనం బయట నుంచి వాడే మందుల డోస్ వెంటనే పెంచకపోతే రోగి అడ్రినల్ క్రైసిస్లోకి వెళ్లి ప్రాణాలు కోల్పోతాడు. ప్రాణాలు కాపాడే ఈ స్టిరాయిడ్ మందులు ఎముకలను ఎలా దెబ్బతీస్తాయో తలుచుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. స్టిరాయిడ్స్ ఆస్టియోబ్లాస్ట్లు అంటే కొత్త ఎముకలు కట్టే కణాలు పనిచేయకుండా ఆపేస్తాయి. పైగా ప్రేగులు, కిడ్నీల నుండి కాల్షియం వృధా అయ్యేలా చేస్తాయి. దీనివల్ల ఎముకలు పెళుసుగా మారిపోయి ఆస్టియోపోరోసిస్ వస్తుంది. ఎముకల గురించి మాట్లాడుతున్నప్పుడు పారాథైరాయిడ్ హార్మోన్ పాత్ర చాలా విచిత్రంగా ఉంటుంది కదా. అవును. ఇక్కడ ఒక అద్భుతమైన పారాడాక్స్ దాగుంది. ఎముకలు అరిగిపోవాలా లేదా కొత్తవి తయారు కావాలా అనేది ఈ పీటీహెచ్ హార్మోన్ రక్తంలోకి విడుదలయ్యే లయ మీద ఆధారపడి ఉంటుంది. అదే చాలా విచిత్రం అంటారు. హైపర్ పారాథైరాయిడిజంలో లాగా ఈ పీటీహెచ్ హార్మోన్ ఒకే స్థాయిలో నిరంతరంగా విడుదలైతే అది ఆస్టియోబ్లాస్ట్ల మీద ర్యాంక్ ఎల్ అనే ఒక ప్రోటీన్ను పెంచి పక్కనే ఉన్న ఆస్టియోక్లాస్ట్లను ప్రేరేపిస్తుంది. అంటే ఎముకను తినేసే కణాలను. అవును. అంటే ఎముకలు అరిగిపోయి కాల్షియం రక్తంలోకి వెళ్ళిపోతుంది. ఇదొక విధ్వంసం. కానీ అదే పీటీహెచ్ హార్మోన్ నిరంతరంగా కాకుండా ఒక పల్సటైల్ పద్ధతిలో అంటే ఒక లయబద్ధంగా తక్కువ డోసుల్లో పల్స్లాగా విడుదలవుతుంటే అప్పుడు అది పూర్తిగా వ్యతిరేక పనిచేస్తుంది. అప్పుడది ఎముకల నిర్మాణానికి సహాయపడుతుందా? ఖచ్చితంగా. ఆస్టియోబ్లాస్ట్లను ప్రేరేపించి కొత్త ఎముకల నిర్మాణం జరిగేలా చేస్తుంది. అందుకే ఈ పల్సటైల్ రసాయనాన్ని ఆస్టియోపోరోసిస్ చికిత్సలో వాడతారు. హార్మోన్ ఒకటే, కానీ అది వచ్చే విధానం బట్టి రిజల్ట్ మారిపోతుంది. రితంని బట్టి రిజల్ట్ మారుతుందన్నమాట. ఇక ఎముకల పటుత్వానికి విటమిన్ డి ఎంత అవసరమో అందరికీ తెలిసిందే. ఇది లోపిస్తే చిన్నపిల్లల్లో రికెట్స్ వస్తుందని తెలుసు. అలాగని విటమిన్ డి ఆరోగ్యానికి మంచిది కదా అని ఇష్టం వచ్చినట్లు వేసుకుంటే విటమిన్ డి టాక్సిసిటీ వచ్చి రక్తంలో కాల్షియం స్థాయిలో అమాంతం పెరుగుతాయి. అవును. హైపర్ కాల్షీమియా వస్తుంది. దీనివల్ల కండరాల బలహీనత, కిడ్నీలో రాళ్లు, చివరకు మానసిక స్థితిలో మార్పులు కూడా వస్తాయి. నిజమే. కొన్ని రకాల వ్యాధులలో, ఉదాహరణకు
సార్కోయిడోసిస్ అనే వ్యాధిలో మనం బయట నుండే విటమిన్ డి తీసుకోకపోయినా టాక్సిసిటీ వస్తుంది కదా? అవును. ఎందుకంటే ఆ వ్యాధి వల్ల ఊపిరితిత్తుల్లో ఉండే మ్యాక్రోఫేజులు దారితప్పి విపరీతంగా ఎంజైమును ఉత్పత్తి చేసి నిష్క్రియంగా ఉన్న విటమిన్ డిని యాక్టివ్ రూపంలోకి మార్చేస్తాయి. దీనివల్ల కాల్షియం ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది. ఇదంతా చూస్తుంటే ఒక వైర్ కట్టయితే మొత్తం ఇల్లు ఎలా చీకటి పడుతుందో అర్థమవుతోంది. సరే, ఇప్పటివరకు ఎముకలు, ఒత్తిడి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు వయస్సు పెరిగే కొద్దీ సెక్స్ హార్మోన్లలో వచ్చే మార్పుల వైపు మళ్ళుదాం. ముఖ్యంగా పురుషులలో ఏజింగ్ వచ్చే కొద్దీ హార్మోన్ల ఫ్యాక్టరీ నెమ్మదిస్తోంది. అవును. టెస్టోస్టీరాన్ ఉత్పత్తి నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. దీనికి ప్రతిగా మెదడు హే ఏమైందక్కడ అని చెప్పి ఎక్కువ ఎల్హెచ్ హార్మోన్ను పంపుతుంది, కాని లాభం ఉండదు. పైగా రక్తంలో ఎస్హెచ్బీజీ అనే ప్రోటీన్ స్థాయిలు పెరుగుతాయి. ఇవి ఉన్న కొద్దిపాటి టెస్టోస్టిరాన్లు కూడా బంధించేస్తాయి కదా. దానివల్లే వృద్ధాప్యంలో లైంగిక ఆసక్తి తగ్గటం, అంగస్తంభన సమస్యలు సర్వసాధారణంగా చూస్తుంటాం. ఇక్కడే పురుషులను మానసికంగా వేధించే ఇంకొక సమస్య ఉంది. గైనికోమాస్టియా అంటే పురుషులలో రొమ్ముల పెరుగుదల. మన డేటా ప్రకారమిది ప్రధానంగా 3 సందర్భాల్లో కనిపిస్తుంది. మొదటిదేంటి? మొదటిది హైపోగొనైడిజం. ఇందాక చెప్పుకున్నట్టు వృషణాల నుండి టెస్టోస్టిరాన్ తగ్గిపోయినప్పుడు శరీరంలో సహజంగా ఉండే ఈస్ట్రోజెన్ నిష్పత్తి అమాంతం పెరుగుతుంది. ఆ బ్యాలెన్స్ తప్పటం వల్ల ఈ మార్పు వస్తుంది. రెండవది ఫిజియాలజిక్. ఇది చాలామంది తల్లిదండ్రులను కంగారు పెడుతుంది. ముఖ్యంగా కౌమార దశలో ఉన్న అబ్బాయిలలో తాత్కాలికంగా ఈస్ట్రోజెన్, ఆండ్రోజెన్ల మధ్య బ్యాలెన్స్ తప్పుతుంది కదా. అవును, ఇది కేవలం ఒక ఫేజ్ మాత్రమే. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒక ఏడాదిలో దానంతటదే తగ్గిపోతుంది. అది పూర్తిగా సహజం. కాని మూడో కారణం మాత్రం చాలా భయంకరమైనది. అదే వృషణాల క్యాన్సర్. ఇక్కడే క్యాన్సర్ కణాల మోసకారి బుద్ధి బయటపడుతుంది. అసలు ఏమాత్రం సంబంధం లేని ఒక క్యాన్సర్ గడ్డ గర్భధారణ సమయంలో ఉండే హెచ్సీజీ హార్మోన్ను ఉత్పత్తి చేయడం నిజంగా ఒక వింత. అవును కదా. సో వాట్ డస్ దిస్ ఆల్ మీన్? పురుషులలో హెచ్సీజీ హార్మోన్ ఏంటి? అది రొమ్ములను ఎందుకు పెంచుతోంది? క్యాన్సర్ కణాలు బతకడానికి ఏమైనా చేస్తాయి. అవి ఉత్పత్తి చేసే ఈ హెచ్సీజీ హార్మోన్ పురుషుల శరీరంలో 2 ప్రమాదకరమైన పనులు చేస్తుంది. 1, ఇది సహజ టెస్టోస్టిరోన్ ఉత్పత్తిని అడ్డుకుంటుంది. 2, ఇది అరోమటేజ్ అనే ఒక కెమికల్ కన్వర్టర్ యాక్టివిటీని విపరీతంగా పెంచుతుంది. ఓహో, ఈ అరోమటేజ్ ఏం చేస్తుందంటే పురుషుల ఆండ్రోజన్లను పట్టుకుని వాటిని ఈస్ట్రోజన్లుగా మార్చేస్తోంది కదా. ఆ విపరీతంగా పెరిగిన ఈస్ట్రోజన్ వల్లే గైనికోమాస్టియా వస్తోంది. ఎగ్జాక్ట్లీ. స్థూల శరీర మార్పుల నుండి ఇప్పుడు మనం శరీరం అత్యంత సూక్ష్మ స్థాయిలో, అంటే కణాల లోపల శక్తిని ఎలా తయారు చేసుకుంటుంది అనే అంశానికొద్దాం. వ్యాయామం చేసినప్పుడు శరీరం శక్తిని, అంటే ఏటీపీని తయారు చేసుకునే విధానాన్ని నేను కారు గేర్లు మార్చడంతో పోలుస్తాను. కారు గేర్లనడం కరెక్ట్గా సరిపోతుంది. మనం జిమ్కి వెళ్ళి బరువెత్తడం మొదలుపెట్టగానే కణాలకు తక్షణ శక్తి కావాలి. అప్పుడు శరీరం ఫస్ట్ గేర్లోకి వెళ్తుంది. కండరాల్లో నిల్వ ఉన్న ఫాస్ఫోక్రియాటిన్ ద్వారా ఏటీపీని తయారు చేస్తుంది. ఇది నానోసెకండ్లలో వస్తుంది, కానీ కొన్ని సెకండ్లలోనే అయిపోతుంది కదా. అవును. అప్పుడు సెకండ్ గేర్ వేయాలి. అదే వాయురహిత గ్లైకోలైసిస్. అంటే ఆక్సిజన్ లేకుండానే గ్లూకోజ్ను విచ్ఛిన్నం చేసి శక్తిని లాగడం. ఇది కూడా కొద్దిసేపే పనిచేస్తుంది. ఇక మీరు లాంగ్ రన్ లాంటిది ఎక్కువసేపు చేయాలంటే థర్డ్ గేర్ కావాలి. అదే మైటోకాండ్రియాలో జరిగే ఆక్సిడేటివ్ ఫాస్ఫోరైలేషన్. ఇక్కడే ఆక్సిజన్తో కలిసి గ్లూకోజ్ పూర్తిగా మండి నిరంతరంగా శక్తినిస్తుంది. అయితే మనం వ్యాయామం చేసినప్పుడే కాదు, ఉపవాసం ఉన్నప్పుడు కూడా కణాలు ఇలాగే గేర్లు మార్చుకుంటాయా? ఖచ్చితంగా. 1-2 రోజులు ఫాస్టింగ్ ఉంటే కాలేయంలోని గ్లైకోజన్ నిల్వలు పూర్తిగా అయిపోతాయి. అప్పుడు మెదడుకు గ్లూకోజ్ అందదు. ఆ ఎమర్జెన్సీ సమయంలో కాలేయం కొవ్వులను కరిగించి కీటోన్ బాడీలను ప్రత్యామ్నాయ ఇంధనంగా తయారుచేస్తుంది. ఇక్కడే జీవపరిణామంలో జరిగిన ఒక విచిత్రముంది. మన మెదడు సాధారణంగా గ్లూకోజ్నే వాడుకుంటుంది. కానీ ప్రాణాపాయ స్థితిలో మెదడులోని మైటోకాండ్రియాలు ఈ కీటోన్లను కూడా అద్భుతంగా వాడుకోగలవు. అవును, అదొక సర్వైవల్ మెకానిజం. కానీ పాపం మన ఎర్ర రక్త కణాలకు ఆ అదృష్టం లేదు. అవి ఎప్పటికీ కీటోన్లను వాడుకోలేవు. వాటికి గ్లూకోజ్ కావాల్సిందే, ఎందుకంటే వాటిలో మైటోకాండ్రియాలే ఉండవు. మైటోకాండ్రియా ఉంటే అందులోని ఆక్సిజన్ను అవే వాడేసుకుంటాయని ప్రకృతి వాటికి మైటోకాండ్రియాను ఇవ్వలేదు కదా. ఆ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్.
ఇక మైటోకాండ్రియా గురించి చెప్తున్నారు కాబట్టి బ్రౌన్ కొవ్వు గురించి మనం తప్పక చర్చించాలి. ఇది సాధారణ కొవ్వు లాంటిది కాదు. మ్మ్. ఇది నవజాత శిశువులలో మరియు చలికాలంలో నిద్రావస్థలోకి వెళ్లే జంతువుల్లో మాత్రమే ఎక్కువగా ఉంటుంది. ఇందులో మైటోకాండ్రియాలు దట్టంగా ఉంటాయి, అందుకే అది బ్రౌన్ కలర్లో ఉంటుంది. అవును, మామూలుగా అయితే మైటోకాండ్రియా ఎలక్ట్రాన్లను వాడుకుని ఏటీపీ అనే బ్యాటరీని తయారు చేస్తాయి. కానీ ఈ బ్రౌన్ కొవ్వులో థర్మోజెనిన్ అనే ఒక విచిత్రమైన ప్రోటీన్ ఉంటుంది. ఇది ఆక్సిడేటివ్ ఫాస్ఫరైలేషన్ ప్రక్రియను అన్కపుల్ చేస్తుంది. ఓహో, అంటే తయారైన ఎనర్జీని బ్యాటరీగా స్టోర్ చేయనివ్వకుండా దాన్ని షార్ట్ సర్క్యూట్ చేసి నేరుగా వేడిగా మారుస్తుందన్నమాట. పసిపిల్లలకు వణుకు పుట్టించే కండరాలు సరిగ్గా ఉండవు కాబట్టి అత్యంత చలిలో వారి ప్రాణాలను కాపాడే అంతర్గత హీటర్లాగా ఈ బ్రౌన్ ఫ్యాట్ పనిచేస్తుంది. ఎంత అద్భుతం కదా! ఇది ప్రకృతి ఇచ్చిన గొప్ప వరం. అయితే కొవ్వుల పంపిణీ సహజంగా జరగకపోతే అది తీవ్ర వ్యాధులకు దారితీస్తుంది. ఉదాహరణకు లిపోడిస్ట్రఫీ. హెచ్ఐవి రోగులు వాడే మందుల వల్ల, ముఖ్యంగా ఎన్ఆర్టీఐల వల్ల ముఖం, చేతుల్లో ఉండే కొవ్వు మొత్తం కరిగిపోయి పొట్ట దగ్గర చేరుతుంది. అవును, కొవ్వు ఒకచోట నుండి ఇంకో చోటికి మారడమే కాకుండా రక్తంలో ట్రైగ్లిజరైడ్లు అతిగా పెరిగితే కూడా చాలా ప్రమాదం. ముఖ్యంగా అవి 1000 దాటితే ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ విడుదలై నేరుగా ప్యాంక్రియాస్ గ్రంథి కణాలను నాశనం చేస్తాయి. దీన్నే అక్యూట్ ప్యాంక్రెటైటిస్ అంటారు కదా. అవును, ఇది తీవ్రమైన కడుపు నొప్పిని తెస్తుంది. దీన్ని తగ్గించడానికి డైట్తో పాటు ఫైబ్రెట్స్ అనే మందులు వాడాలి. అలాగే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయే అథిరోస్క్లెరోసిస్కు కారణమయ్యే ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రోలేమియా అనే ఒక జన్యుపరమైన సమస్య కూడా ఉంది కదా. కాలేయం సాధారణంగా రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ను గ్రహించడానికి కొన్ని రిసెప్టర్లను కలిగి ఉంటుంది. కానీ ఈ జన్యు లోపం ఉన్నవారిలో ఆ ఎల్డిఎల్ రిసెప్టర్లు సరిగ్గా ఉండవు. దానివల్ల ఆ చెడు కొలెస్ట్రాల్ అంతా రక్తంలోనే ఉండిపోయి అతి చిన్న వయసులోనే గుండె రక్తనాళాల్లో పేరుకుపోయి హార్టెటాక్లు వస్తాయి. చూశారా, మనం ఫస్ట్ ఎక్స్రే గురించి మాట్లాడుకున్నాం. ఒక విరిగిన ఎముకను చూడటం ఎంత సింపుల్, కానీ మన లోపల జరిగే ఈ కెమికల్ డాన్స్ చూస్తే బుర్ర పాడవుతుంది. నిజమే. మెదడులోని చిన్న పిట్యూటరీ గ్రంథి దెబ్బతింటే మూత్రపిండాల ద్రవాలను ఎలా వదిలేస్తాయో చూశాం. హైపోథాలమస్ థైరాయిడ్ను రక్షించడానికి పంపిన సిగ్నల్ ఎలా పాలు ఉత్పత్తిని మొదలుపెడుతుందో అర్థం చేసుకున్నాం. కణాలు తమకు కావలసిన శక్తిని ఎర్ర రక్త కణాల నుండి మెదడు వరకు గేర్లు మార్చుకుంటూ ఎలా సర్దుబాటు చేసుకుంటాయో తెలుసుకున్నాం. ఖచ్చితంగా. శరీరంలోని ప్రతి కణం, ప్రతి హార్మోన్ ఒకదాంతో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాయి. ఒక వ్యవస్థలోని చిన్న మార్పు వందలాది ఇతర వ్యవస్థలపై ఎలా డామినో ఎఫెక్ట్ లాగా ప్రభావం చూపుతుందో ఈరోజు మనం చాలా స్పష్టంగా పరిశీలించాం. ముగించే ముందు ఒక ఆలోచన నన్ను వెంటాడుతోంది. మనం ఇందాక శరీరం కీటోన్లను వాడుకోవటం, బ్రౌన్ ఫ్యాట్ ద్వారా ఏటీపీని కాకుండా నేరుగా వేడిని పుట్టించడం గురించి మాట్లాడుకున్నాం. అవును. శిశువుల్లో ఇది సహజంగా జరుగుతోంది. అయితే భవిష్యత్తులో మనం కేవలం రసాయన మందుల ద్వారా మాత్రమే కాకుండా ఉష్ణోగ్రత మార్పుల ద్వారా లేదా ప్రత్యేకమైన ఉపవాస పద్ధతుల ద్వారా పెద్దవారిలో కూడా ఈ బ్రౌన్ ఫ్యాట్ను మరియు కీటోన్ మార్గాలను కృత్రిమంగా, సురక్షితంగా ప్రేరేపించగలమా? అలా చేయగలిగితే శరీరంలోని అదనపు కొవ్వును కరిగించేసి మధుమేహం మరియు ఊబకాయం వంటి ఆధునిక కాలపు వ్యాధులకు మనం పూర్తిగా చెక్ పెట్టగలమా? వావ్! ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. ఆ దిశగా పరిశోధనలిప్పటికీ జరుగుతున్నాయి. అది సాధ్యమైతే వైద్యశాస్త్రంలో అదొక అతిపెద్ద విప్లవమవుతుంది. ఈనాటి లోతైన చర్చ శరీరంలోని ఈ అద్భుతమైన నెట్వర్క్ గురించి సరికొత్త కోణాన్ని ఆవిష్కరించిందని ఆశిద్దాం. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.